హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు కౌశిక కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ హాట్ సమ్మర్లో ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగితేనే మనం డిహైడ్రేట్ కాకుండా ఉంటామండి. సో ఇలాంటి డ్రింక్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ బనానా మిల్క్ షేక్ అండి. దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 బనానాస్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా మిల్క్, ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటే సరిపోతుందండి. ఇంకా పైన గార్నిషింగ్కి నేను కొద్దిగా హార్లిక్స్ ఇంకా కాజు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక 2 బనానాస్ తీసుకోవాలండి. 2 బనానాస్ తీసుకొని ఇవి పీల్ చేసుకునేసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో మనం ఈ బనానాస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవటం వల్ల మనకి లమ్స్ లేకుండా బాగా గ్రైండ్ అయిపోతుంది. మనకి తాగేటప్పుడు ఎటువంటి లమ్స్ ఉండకుండా ఉంటాయి. సో ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల లమ్స్ ఉండవు. ఇలా 2 బనానాస్ని మనం నీట్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానని. షుగర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, మీకు కొద్దిగా స్వీట్గా కావాలనిపిస్తే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి నేను ముందుగా కాచి పెట్టుకున్న పాలండి. ఈ పాలని కూల్ చేసి పెట్టుకున్నాను. కాచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి బాగా కూల్గా ఉన్నాయి. ఈ పాలని ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వీటిల్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇలా థిక్గా ఉంటే మనం ఇంకొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకుంటాము. ఐస్ క్యూబ్స్ యాడ్ చేయటం వల్ల కొద్దిగా మనకి లిక్విడీగానే అవుతుంది. సో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్నంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేసి మనం ఐస్ క్యూబ్స్ కూడా కొద్దిగా బాగా క్రష్ అవుతాయి. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ మిల్క్ షేక్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులోకి ఈ బనానా మిల్క్ షేక్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే కింద గ్లాస్లో కొద్దిగా కాజూస్ యాడ్ చేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న కాజూస్ యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బనానా మిల్క్ షేక్ని ఐస్ క్యూబ్స్తో పాటు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకునేసి తర్వాత పైన మనం ఒక 1/2 స్పూన్ హార్లిక్స్ అయితే మనం ఇలా పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా హార్లిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైన నేను మళ్ళీ ఇంకొన్ని కాజూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కాజూస్ యాడ్ చేయటం వల్ల మనకి కొద్దిగా క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ ఈవినింగ్ టైమ్స్లో మనం ఇలా మిల్క్ షేక్స్ ఇలాంటివి కానీ తీసుకుంటుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ కానీ మనం పిల్లలకి కూడా ఇస్తే వాళ్ళు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, టేక్ కేర్.